ఢిల్లీలో వైసీపీ నేతలపై టీడీపీ నాయకులు ఫైర్ అయ్యారు. శాసనమండలిలో వైసీపీ నేతల తీరుపై జ్యోతిరావు నెహ్రూ, సానా సతీష్ బాబు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ నేతలు శాసనసభకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. వైసీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఫోటోని ప్రదర్శిస్తూ చెప్పులేసుకుని శాసన మండలి సభ్యులు ప్రవర్తించిన విధానంపై సర్వసభ్య సమాజం అంతా కూడా వ్యతిరేకిస్తుంది. ఒక కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఫోటోని ప్రదర్శిస్తూ చెప్పులేసుకుని అలా ప్రదర్శించడం, ఒక సభలోకి స్వామివారి ఫోటో తీసుకురావటం వారి మూర్ఖత్వానికి, వారి దుర్మార్గతత్వానికి పరాకాష్ఠగా తెలుస్తుంది. ఇటువంటి పనులు చేయకూడదు. ఇటువంటి పనులు చేసి వాళ్ళ నాయకుడు ఆదేశించిన విధానం ప్రకారం ఈ మండలి సభ్యులందరూ కూడా వారు ఏ విధంగా కూడా చేస్తుంది తప్పు అని తెలిసినా కూడా నాయకుని ఆనందం కోసం, నాయకుని కళ్ళలో ఆనందం కోసం ఇటువంటి తప్పులు చేస్తా వీరు కూడా పాపాల్లోకి ఇరుక్కునే పరిస్థితి ఉంది. అదేవిధంగా అక్కడున్న మండలి నాయకుడు బొత్స సత్యనారాయణ గారు కూడా ఎవరు చెప్పులు వేసుకుని రాలేదు అని చెప్పడం కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయనే అక్కడ సాక్షి. వీళ్ళందరూ చెప్పులు వేసుకుని ఇలా ప్రదర్శించడం అంచేత ఇటువంటి విధానాలని ఖండించి, ఇటువంటి విధానాల వలన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ఇటువంటివి చేయటం తప్పు అన్నది సమాజం అంతా కూడా వైఎస్ఆర్సీపీకి బుద్ధి చెప్పే కార్యక్రమం వస్తుంది. మరొక ఘోరమైనటువంటి అపచారాన్ని ఈవేళ ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ వైకుంఠ స్వామి అయినటువంటి ఆయన ఫోటోను ప్రదర్శిస్తూ దీనివల్ల చంద్రబాబు నాయుడు గారికి ఇది కలగాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం అని చెప్పి, బుద్ధి కలగాలి అని చెప్పి కోరుకుంటున్నాం అని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారు మరి చాలా పెద్ద ఆయన, అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు, సభలో ఏ సభలో ఎలా ప్రవర్తించాలో కూడా తెలుసున్నటువంటి వ్యక్తి నేను అనుకుంటున్నా. ఆయన కూడా సాక్షాత్తు ఆయన దీని సాక్ష్యం ఈ ఫోటోలో అపవిత్రం చేసినటువంటి పరిస్థితి. కలియుగ వైకుంఠ స్వామి వెంకటేశ్వర స్వామిని పాదాలు, ఆయన వీళ్ళ మెంబర్స్ పాదాలకి జోళ్ళు దొడుక్కొని ఆ జోళ్ళతోటి ఈ పవిత్రమైనటువంటి ఫోటోని ప్రదర్శించడం, దానికి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి ప్రసాదించమని చెప్పేసి కోరుకోవడం, అసలు శాసన మండలిలోకే ఈ ఇష్యూ తీసుకురావడం అన్నది ఘోరమైన తప్పిదం.